దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన దేవుడు నిన్నటి దినమున మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. తన చేయి పట్టుకొని ప్రతి పరిస్థితిలో నేనున్నాను నీకు తోడుగా అని మనల్ని ధైర్యపరిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, అభిషేకించిన దేవుడు ఈ నూతన ఉదయంలో కూడా నేనున్నాను, నీవు భయపడకుము అని మనల్ని ధైర్యపరుస్తున్న దేవుడు మన పరలోకపు తండ్రి మన పక్షమున ఉండగా మన దీపాన్ని మనము దీపస్తంభం మీద పెడుతున్నామా? ఎవ్వరు చూడకుండా నా జీవితంలో నేను ఏమీ చెయ్యలేను అని కొంచెము క్రింద పెట్టి స్వార్థపరులాగా దేవుడిచ్చే ఆశీర్వాదములన్నీ మన కొరకు ఉపయోగించుకొని మరి ఆశీర్వదింపబడిన మన జీవితములు ఇతరులను ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకంలో, ఈ తరములో, ఈ సంఘములో, ఈ కుటుంబంలో మనల్ని ఉంచినప్పుడు మరి మన దీపాన్ని దీపస్తంభం మీద పెట్టి ఆ దేవుని మహిమపరుస్తున్నామా? లేదా స్వార్థంగా జీవించి దేవుని ఆశీర్వాదములన్నీ తీసుకొని కొంచెము క్రింద దీపాన్ని పెట్టి మన కోసం మనము జీవిస్తున్నామా? ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన జీవితాలను మనము పరిశీలించుకోవాలి. ప్రియులారా, దేవుడు ప్రతిరోజు ఎన్నెన్నో అవకాశములను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని రూపంలో సృజింపబడిన మనము ఎప్పుడెప్పుడు ఏ అవకాశంను ఉపయోగించుకొని నేను అందరినీ ఆదుకోవాలా అని మనం సిద్ధంగా ఉండాలి. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనములో ప్రతి అవకాశమును సద్వినియోగపరచుకొని ఎవరికి ఏ విధంగా నేను సేవ చేయాలి, ఎవరు ఏ ఆపదలో ఉన్నారు, ఎవరిని ఎలా నేను ఆదుకోవాలి, దేవుడు నన్ను ఆదుకున్నట్లుగా నేను అందరినీ ఎలా ఆదుకోవాలి అని ప్రతి క్షణము ప్రతి అవకాశం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఇతరులను ఆదుకున్న కొలది దేవుని అనుగ్రహము మన మీద పరంపరంగా కుమ్మరించబడుతూ ఉంది. ఎందుకంటే ఎంతోమందిని ఆదుకోవడానికి కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో అడ్డంకులు కూడా ఉంటాయి. కానీ ఆ అడ్డంకులను చూసి ఆగిపోతున్నామా? లేదా అడ్డంకులను అధిగమించడానికి మనవంతు కృషిని మనం చేస్తున్నామా? ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం నుంచి మనం చదువుతున్నప్పుడు మనందరికీ తెలుసు అక్కడ జరిగిన సంఘటన. ఆ నామాను ఆయన సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి వల్ల ఆ రాజుకి యుద్ధంలో విజయాలు కలుగుతున్నాయి. కాబట్టి ఆ రాజుకి ఆ సైన్యాధిపతి నామాను అంటే మహా గౌరవం. కానీ ఒకవైపు అతడు సైన్యాధిపతి, మరొక వైపు అతడు కుష్ఠరోగి. ప్రియులారా, మన జీవితంలో కూడా ఒకవైపు ఒక కోణంలో కొంతమంది మనల్ని చూసినప్పుడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆశీర్వదింపబడిన వాళ్ళలాగా మనం ఉంటాం. కానీ మన జీవితంలో ఉన్న ఒక కోణము మనకి మాత్రమే తెలుసు, మనల్ని సృజించిన ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ కోణము నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి మన చుట్టూ దేవుడు ఎంతోమందిని ఉంచుతాడు. అలాంటి బాధకర కోణంలో జీవిస్తున్న వాళ్ళ దగ్గర దేవుడు మనల్ని కూడా ఉంచుతాడు. అటువంటి సైన్యాధిపతి ఇంటిలో ఇశ్రాయేలు నుంచి ఒక బానిసలాగా తీసుకొని రాబడిన ఒక చిన్న బాలిక కూడా ఉంది. ప్రియులారా, చూడండి, ఒక పెద్ద సైన్యాధిపతి ఇంటిలో ఒక బానిసలాగా వేరే ఇశ్రాయేలు జాతికి చెందిన అమ్మాయి కూడా జీవిస్తూ ఉంది. కానీ వారిద్దరికున్న జీవిత వ్యత్యాసం చూడండి. లోకపు దృష్టిలో ఇతడు సైన్యాధిపతి, లోకం దృష్టిలో ఆమె ఒక చిన్న బాలిక, ఒక బానిస. లోకం దృష్టిలో ఎంతో అతడు సంతోషంగా ఉన్నాడు, రాజు చే కూడా గౌరవింపబడుతున్నాడు. లోకం దృష్టిలో ఆమె బానిస, ఏ ఆశీర్వాదం లేదు. ప్రియులారా, తన యొక్క యజమాని యొక్క పరిస్థితి బాలిసకు తెలిసినప్పుడు ఆమె అనుకుని ఉండొచ్చు, వీళ్ళు నన్ను బానిసలాగా తీసుకొని వచ్చారు కదా,
ఈ బానిసనంటే ఎవరైనా సుఖంగా సంతోషంగా ఉండనిస్తారా? ఎన్నో శ్రమలు ఆ బాలిక బానిసలాగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో అనుభవించి ఉండవచ్చు. కానీ ఆమెకు వాక్యం తెలుసు ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే మీరు ప్రేమించడం కాదు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా మీరు ప్రార్థించాలి. ఆమె తన యొక్క యజమానుడికి కుష్ఠరోగము ఉంది అని తెలిసినప్పటి నుంచి ఆమె ప్రార్థిస్తూ ఉందేమో, ప్రభువా నాకు ధైర్యమునివ్వు, నా యజమానురాలతో మాట్లాడడానికి ధైర్యమునివ్వు, నా యజమానురాలితో నేను మాట్లాడినప్పుడు ఆమె నన్ను స్వీకరించడానికి ధైర్యమునివ్వు, నా యజమానురాలు నా యజమానితో మాట్లాడినప్పుడు ఆయన దాన్ని అంగీకరించడానికి నాకు ధైర్యమునివ్వు, నా యజమానుడు నేను పలికిన మాటను ఆయన స్వీకరించడానికి, మా ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళడానికి, ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళడానికి ఆయనకు అనుగ్రహమునివ్వు. ఎంతగా ప్రార్థన చేసి ఆ భయము అన్న అడ్డంకును ప్రార్థన ద్వారా ఆమె తొలగించుకుందేమో. ప్రియులారా, ఆమె తన యజమానులతో మాట్లాడకముందు ఎన్నెన్ని రకాల భయాలు ఆ బానిసైన బాలికకు ఉండవచ్చు. నేను మాట్లాడితే వాళ్ళు వింటారా? నేను మాట్లాడితే నన్ను మాట్లాడనిస్తారా? నేను మాట్లాడితే వాళ్ళు అంగీకరిస్తారా? నేను మాట్లాడితే మా ప్రాంతంలో గొప్ప ప్రవక్త ఉన్నాడని వాళ్ళు నమ్ముతారా? నేను మాట్లాడితే ఆ ప్రవక్త ప్రార్థిస్తే ఈయనకు కుష్ఠరోగి నయమవుతుందని వీళ్ళు విశ్వసిస్తారా? నేను మాట్లాడితే నన్ను ఇంకా ఎక్కడ ఎక్కువ బాధలు పెడతారో? ఎన్ని రకాల భయాలు బానిసైన బాలికకు ఉండవచ్చు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 29వ వచనంలో, మన భయమే మనల్ని ఇంకా ఎక్కువ అధోపాతాళానికి తీసుకొని వెళ్తుంది. కానీ ఎవరెవరైతే ప్రభువుని నమ్ముతారో వాళ్ళకి దేవుడు ధైర్యపు ఆత్మనిచ్చి ఒక దీపస్తంభం మీద వాళ్ళను ఉంచుతారు. ప్రియులారా, చూడండి, తన భయాన్ని ప్రక్కన పెట్టేసి ఈ అసిరీయుడు ఇతనికి ఎందుకు నేను సహాయం చేయాలి, ఇతడు నా కుటుంబం కాదు కదా, నాకు చెందినవాడు కాదు కదా అని తన యొక్క దీపాన్ని ఆమె కొంచెం క్రింద పెట్టుకోలేదు. ప్రియులారా, దేవుడు తనని ఈ లోకానికి వెలుగులాగా ఉంచాడని తన దీపాన్ని దీపస్తంభం మీద పెట్టుకుంది. కాబట్టే దేవుడు తనని ఈ లోకానికి భూమికి ఉప్పులాగా చేశాడు. నాలోని ఉప్పదనాన్ని నేను కోల్పోవద్దు, నాలోని ఉప్పదనాన్ని కోల్పోకుండా నా యొక్క యజమానికి మంచిని నేను చేయగలిగితే అని మంచిని ఆలోచిస్తూ ఉంది. కాబట్టి తన ఉప్పదనాన్ని అందరికీ పంచాలని, తనలోని వెలుగును అందరికీ పంచాలని ఆశపడింది. కాబట్టి ప్రియులారా, ఒకవైపు ప్రార్థన చేస్తుంది, మరొక వైపు వాళ్ళు తన శత్రువులైనా, తనను బానిసగా అక్కడికి తీసుకొని వచ్చినా, తనని ఎంతగా హింసిస్తున్నా తనలోని దీపము అందరి ముందు ప్రకాశించాలి. నా జీవితము ద్వారా ఈ యొక్క బానిస బ్రతుకుల్లో కూడా నా దేవుడు మహిమపరచాలని ధైర్యము చేసుకొని తన యొక్క మాటను యజమానురాలతో చెప్పినప్పుడు ఆ యజమానురాలు కూడా తన భర్తతో మాట్లాడడానికి ఈమె ఎంతగా ప్రార్థన చేస్తే ఆ యజమానుడు తన యొక్క భార్య మాట విన్నాడో, ఎంతగా ఈ అమ్మాయి తన యొక్క వెలుగును ప్రకాశింప చేయకపోతే ఆ యొక్క యజమానుడు సైన్యాధిపతి తనలోని పరిస్థితిని గమనించుకున్నవాడు ఒప్పుకొని, అవును, ఇప్పుడు నేను బయటికి వెళ్తే అందరికీ తెలిసిపోతుంది నేను ఒక కుష్ఠరోగినని, అందరు నన్ను రాళ్ళతో కొట్టవచ్చు, అందరు నన్ను వెలివేయవచ్చు. ఆ పరిస్థితి తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి బానిస ఎంతగా తమ ప్రవక్తలో ఉన్న అభిషేకం గురించి చెప్పగలిగితే ఆ అభిషేకాన్ని నమ్మిన సైన్యాధిపతి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళగలిగాడో. నా ప్రియ సహోదర సహోదరి, నీ చుట్టూ కూడా ఎంతోమంది పాపమనే కుష్ఠరోగంలో ఉన్నారేమో, భయమనే కుష్ఠరోగంలో ఉన్నారేమో, ఈ లోకాన్ని ఎదుర్కోలేని కుష్ఠరోగంలో ఉన్నారేమో, ఇక మా జీవితం ఇంతే అని భయపడుతూ బాధపడుతూ ఉన్నారేమో. కానీ అలాంటి పరిస్థితులలో దేవుడు నిన్ను కూడా ఆ బానిస లాంటి అమ్మాయి ఉన్న పరిస్థితులలో నిన్ను పెట్టాడేమో. కానీ ఆ పరిస్థితిని ఆ అమ్మాయి చక్కగా ఉపయోగించుకొని తన యొక్క వెలుగును దీపస్తంభం మీద పెట్టి ఆ యొక్క
పరిస్థితి నుంచి ఆ సైన్యాధిపతికి విడుదలను కలిగించినట్లు దేవుడు నీకు పెట్టిన దీపాన్ని నీవు ఈరోజు ఉపయోగించగలుగుతున్నావా? ఉపయోగించడానికే దేవుడు ఈరోజు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు ఈరోజు నిన్ను ఎన్నుకున్నాడమ్మా. ఆ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడయ్యా. నీ మాటల ద్వారా, నీవు వారికి చూపించే ప్రేమ ద్వారా, నీవు క్రింద పడిపోయిన వారితో నిలబడ్డం ద్వారా, నీలోని వెలుగును దీపస్తంభం మీద పెట్టడం ద్వారా దేవుడు నీ కుటుంబంలోని వారందరినీ కూడా వారి జీవితాలలో ఈరోజు వెలుగు నింపబోతున్నాడు. నీ ద్వారా కొంచెం క్రింద వారి దీపాలు పెట్టబడ్డాయేమో, అవి కూడా దీపస్తంభం మీదకి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ బానిస అమ్మాయిలాగా నీవు కూడా సిద్ధపడతావా? లేదా నిన్ను నీవే తక్కువ చేసుకొని నీ జీవితమే సరిగా లేదు, నేనే ఒక బానిసను అని అడ్డంకులలోనే నీ జీవితము ఉండిపోతే ఈరోజు సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నీ దీపాన్ని ఆర్పివేయడానికి దేవుడు ఒప్పుకోవడం లేదు. దీపస్తంభం మీద లేపడానికి నన్ను ఈరోజు సజీవుల లెక్కలో ఉంచిన దేవుడికి మరొకసారి మన జీవితాలను సమర్పించుకుందాం. వెలిగింపబడిన మన జీవితాల ద్వారా ఎంతోమంది జీవితాలను ప్రకాశింపచేద్దాం. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రవ్వా, మా వారికే నేను సహాయం చేయాలి, నా కుటుంబం వాళ్ళకే నేను సహాయం చేయాలి, నాకు సహాయం ఎలా చేయాలో కూడా నాకు తెలియడం లేదు అని ఎన్నోసార్లు ప్రవ్వా ఇతరులకు మేము ఎలా సహాయం చేయాలో ఉన్న పరిస్థితులలో ప్రవ్వా నాయన మార్కు సువార్త 16:20 మీరు ప్రపంచమంతటా వెళ్ళి అందరికీ సువార్తను బోధించండి అని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రం ప్రవ్వా. నాయన ఈ సువార్తీకరణ చేసే పని మాది కాదు అని ఎన్నోసార్లు అయ్యా వెలిగింపబడిన మా జీవితాలను మా జీవితాల్లో నీవు చేసిన గొప్ప కార్యాలకు మేము సాక్ష్యం ఇవ్వకుండా అయ్యా మాకు మేమే ఆ యొక్క ఆశీర్వాదములను అనుభవించి ఇతరుల జీవితాలను వెలిగింపచేయలేకపోయాం. ఈ ఉదయకాలంలో ప్రవ్వా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం. మా జీవిత వెలుగును నాయన మరింతగా ప్రకాశింపచేయండి. మరింతగా అయ్యా ఇతరులను నాయన ప్రకాశింపచేసే దీపస్తంభంలాగా మా జీవితాలు ఇతరులకు వెలుగుగా మారునుగాక. ఇతరుల జీవితాలను మా జీవితాలు ప్రకాశింపచేయునుగాక. యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, లూకాసు వార్త 16:19 ఆ యజమానుడు దూరదేశంలోకి వెళ్ళి నేను తిరిగి వచ్చినంత వరకు మీరు నేనిచ్చిన ఈ యొక్క ధనాన్ని ఉపయోగించుకొని మీరు వ్యాపారం చేయండి అన్నాడు. దేవుడు మనకిచ్చిన ధనము మన జీవితమే, మనలోని అభిషేకమే. రెండవ రాకడలో ప్రభు వచ్చినంత వరకు కూడా మన జీవితం అనే దీపాన్ని దీపస్తంభం మీద పెడదాం. కొంచెం క్రింద ఎవరెవరి దీపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి వెలిగించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.